హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడైనా హైదరాబాద్ లో ప్రయాణిస్తుంటే మీరు లిఫ్ట్ ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. కిలాడి లేడీలు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మళ్ళీ రీసెంట్ గా నిన్న హైదరాబాద్ జూబిలీస్ లో ఒక కేసు నమోదైంది ఒక కిలాడి గురించి. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే లిఫ్ట్ అడగగానే ఇస్తుంటాం. గతంలో చాలా మందికి లిఫ్ట్ అడిగితే ఎవరికి పడితే వాళ్ళకు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళము. కానీ కొంచెం ఈ తీవ్రవాదాలు ఇవన్నీ ఎక్కువైన తర్వాత, ఈ సైబర్ నేరాలు ఎక్కువైన తర్వాత, రకరకాలైన తర్వాత కొంచెం ఎవరికి పడితే వాళ్ళకు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ యాటిట్యూడ్స్ అన్ని తగ్గిపోయాయని చెప్పొచ్చు. అయినా కూడా కొన్ని సందర్భాలలో మనం ఎవరైనా దీనంగా కానీ అత్యవసర పరిస్థితులు అడుగుతున్న విధానం బట్టి కొందరు లిఫ్ట్ ఇస్తుంటాం. అయితే అది పరోపకారం, సహాయం చేయడం చాలా మంచిదే. కానీ అది ఒక్కొక్కసారి మన ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, మన తలనొప్పి అవుతుంది అని చెప్పడానికి హైదరాబాద్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలనే ఉదాహరణ చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాంటి వార్తలు విన్నాం. ఒక స్త్రీ, ఒక లేడీ లిఫ్ట్ అడగడం, కారును బైకును ఎక్కడం, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె అలజడి సృష్టిస్తుంది. లోపల ఏమంటుంది, మీరు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, లేదంటే మీరు నన్ను గుంజారు, నన్ను పలానా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ నేను పోలీస్ కేసు పెడతాను, అల్లరి చేస్తాను అంటూ గోల చేయడం. కాస్త భయం ఉన్న వాళ్ళు, కొంచెం బిడియంగా ఉన్న వాళ్ళు వెంటనే అందులో గురయ్యి పరువు పోతుందని భయంతో వెంటనే తమకు ఉన్నటువంటి అప్పటికప్పటికి ఆ సెల్ ఫోన్లో, వాచీలో, నగదు సమర్పించుకునే విధానం కూడా చూస్తుంటాం. విన్నాం కూడా ఇలాంటి సంఘటనలు. అయితే మళ్ళీ నిన్న కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఒక అతను బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ అడగడం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీరు నాకు ఇట్లా అసభ్యంగా ప్రవర్తించారు, అల్లరి చేస్తాను, మర్యాదగా డబ్బులు ఇస్తారా లేదా అంటూ డిమాండ్ చేయడం, బలవంతంగా తీసుకెళ్లి బెదిరించేసి ఏటీఎంల దగ్గరికి వెళ్ళి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయించుకొని అయినా కూడా సాటిస్ఫై కాక ఇంకా వేధించడం. మళ్ళీ చివరకు ఇక లాభం లేదనుకుందేమో విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను పోలీసులు ఆశ్రయించారు. చూశారు, మన అమ్మాయి కదా పాపం, ఏ అవసరంలో ఉందో, ఏ బాధలో ఉందో అంటూ సహాయం చేద్దామనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇస్తాం. కానీ అక్కడ మాత్రం ఈ కిలాడీలు ఈ విధంగా తెగబడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించండి. తప్పని పరిస్థితులు అయితేనే ఇవ్వండి. అపరిచితులకు అసందర్భంగా ఎవరికి కూడా లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే పుణ్యం ఏమి ఉండదు, కానీ ఇట్లాంటి పాపం జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో హెల్త్ కాజ్ మీద ఏమైనా సహాయం చేస్తానికి చెయ్యండి. కానీ ఇతరత్ర అయ్యో పాపం వెళ్తే ఈ విధంగా మనకు పుణ్యానికి పోతే పాపం ఎదురైతున్న తీరుగు నిలువుదేవుడు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటనలు తరచూ హైదరాబాద్ లో జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జూబిలీస్, బంజారాహిల్స్ ప్రాంతంలో జరుగుతున్నాయి. గతంలో కూడా ఉత్తేజ్ గారు ఒకసారి కూడా చెప్పారు, అతనికి కూడా ఒక సంఘటన, ఇలాంటి సంఘటన ఎదురైందని. ఆ తర్వాత తను చెప్పడంతో నాకు కూడా ఎదురైందంటూ తరచూ చాలా మంది కూడా తమకు అనుభవాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు లిఫ్ట్ అడిగారంటే వెనక ముందు ఆలోచించండి. మీకు అంటే బహిరంగంగా వాళ్ళతో రిలేషన్ ఉన్నప్పుడు, అంటే మీతో పాటు ఇంకా 2-3 ఉన్నప్పుడు కానీ, లేదా వాళ్ళ పూర్తి వివరాలు తెలిసినప్పుడు మాత్రమే లిఫ్ట్ ఇవ్వండి. లేదా మీరు లిఫ్ట్ ఇవ్వకపోతే సముచితం అని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.